ఎడ్లపాడు ఎంపీడీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. ఇక పూర్తి సమాచారం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వారం వారం మండలంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు నిర్వహిస్తున్నట్లుగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రతి వారం ఒక మండలంలో ఈ వేదిక నిర్వహించి ఎక్కడ సమస్యలకు అక్కడే పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలతో పాటు రెవెన్యూ సమస్యల వరకు అక్కడ ప్రజల నుంచి వినతులు సేకరిస్తామన్నారు. ఎడ్లపాడు ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో భాగంగా ఎమ్మెల్యే పత్తిపాటి గ్రీవెన్స్ సెల్ నిర్వహించి ఆయన ప్రజల నుండి వినతి పత్రాలను తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో ఎక్కేటువంటి కానీ శ్మశాన స్థలాలు కానీ ఇంటి స్థలాలు కానీ ఎక్కడైనా గవర్నమెంట్ భూములు ఉంటే ఇమీడియట్ తహసీల్దార్ గారు పరిష్కారం చేస్తారు. అదేవిధంగా ఎరువులు సమస్య ఉంది. ఎరువులు 100 రూపాయలకి ఎక్కువ అమ్ముతున్నారని చెప్పారు. ఫస్ట్ వార్నింగ్ ఇవ్వమంటున్నాం, సెకండ్ లైసెన్స్ రద్దు చేస్తాం. అదే ఏవో గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎక్కడ కూడా ఎక్కువ ధరలు అమ్మటానికి వీలు లేదు. ఎరువులు ఎక్కువ ధరలకు అమ్మితే వారి మీద చర్యలు తీసుకొని పడుతుంది. రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఎక్కువ అమ్మటానికి వీలు లేదు. రైతు భరోసా కేంద్రాలు కానీ అదేవిధంగా ఎరువుల దుకాణంలో కానీ ఎక్కడైనా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మాలి. ఎంఆర్పికి మించి అమ్మటానికి వీలు లేదు. 100, 120, 130 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారని గ్రీవెన్స్ దృష్టికి రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఏవో గారు ఎక్కడున్నా ప్రైవేట్ ఎరువుల దుకాణాలు ఆర్పికేల్లో ఎక్కడున్నా వెరిఫై చేసి షోకాజ్ ఇస్తారు. రిపీట్ అయితే లైసెన్స్ రద్దు చేస్తారు. రద్దుకు రికమెండ్ చేయడం జరుగుతుంది.